హాయ్ గైస్, ఈ వీడియోలో మనం క్రిస్టోఫర్ మెక్వరీ డైరెక్ట్ చేసిన మిషన్ ఇంపాసిబుల్ ఫాల్ అవుట్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. స్టోరీ విషయానికి వస్తే రోగ్ నేషన్ అయిపోయిన 2 years తర్వాత అవుతుందన్నమాట ఈ స్టోరీ. ఆల్రెడీ సిండికేట్ లీడర్ని పట్టేసుకున్నారు. దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ అపాసిల్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ ఐడియాలజీ వచ్చేసి ద గ్రేటర్ ద సఫరింగ్ ద గ్రేటర్ ద పీస్, అంటే వరల్డ్ ఎంత ఎక్కువ సఫర్ అవుతే అంత పీస్ ఉంటుందని. అండ్ వీళ్ళకి లీడర్ జాన్ లార్క్. వీళ్ళు 3 ప్లూటోనియం కోర్స్ని అక్వైర్ చేద్దాం అనుకుంటారు. లూథర్ని కాపాడే టైంలో ఈతన్ ఒక 2 ప్లూటోనియం కోర్స్ని పోగొట్టేస్తాడు అనమాట. అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఈతన్ హంట్ వాడి టీం ఎలా వీళ్ళని ఆపారు అనేదే స్టోరీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నా ఒపీనియన్లో మిషన్ ఇంపాసిబుల్ ఫాలోఅవుట్ అనేది ద గ్రేటెస్ట్ యాక్షన్ మూవీ ఐవ్ ఎవర్ సీన్. ఐ మీన్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంత ప్రాక్టికల్ యాక్షన్ని ఈ లెవెల్లో ఏ మూవీలో కూడా తీసుండరు. దీంట్లో వాళ్ళు చూపెట్టే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ద బెస్ట్ వర్జన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ చేసి ఉంటుంది. మనం బెస్ట్ వర్జన్ ఏదైతే కావాలనుకుంటామో ఒక ఆడియన్స్గా అది దీంట్లో ఉంటుందన్నమాట. ద బెస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఉంటుంది. జస్ట్ ఫర్ హెక్ ఆఫ్ ఇట్ ఫైట్ కాదు, బోరింగ్ కూడా ఉండదు అనమాట. ఎక్స్ట్రాడినరీగా కొరియోగ్రాఫ్ చేస్తారు, హేలో జంప్ చేస్తారనమాట. అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ అయితే బ్రెత్ టేకింగ్. అంటే నేను చూసిన మూవీస్ అన్నిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అది. అండ్ ఇవన్నీ నిజంగా చేశారు, నిజంగా చేశాడు టామ్ క్రూజ్. సౌండ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. అండ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారనమాట. సైమన్ పెగ్ కానీ, వింగ్ రేమ్స్ కానీ, రెబాకా ఫర్గ్యూసన్ కానీ, ఎస్పెషల్లీ హెన్రీ క్యావిల్స్ మన సూపర్ మ్యాన్ చించవతలు పడేశాడు ఈ మూవీలో. నా ఒపీనియన్లో రైటర్ అండ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వరీది బెస్ట్ వర్క్. అంటే ఒక్క బోరింగ్ సీన్ కూడా ఉండదు ఈ మూవీలో. అండ్ టామ్ క్రూజ్, ఐ మీన్ ఈ మూవీ గురించి ఖాళీగా కొట్టుకున్నాడు అనమాట. వరల్డ్ సినిమాలోనే ఐ థింక్ హీఈస్ ద లాస్ట్ స్టార్ ఇప్పటికీ అంతే రెలవెంట్ ఉన్నాడు. యాక్టింగ్ అనేది ప్రివిలేజ్, కెమెరా ముందుకు వచ్చి ఎలా యాక్ట్ చేయడం. బట్ లైఫ్ని రిస్క్ చేస్తున్నాడు జస్ట్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి. హ్యాట్స్ ఆఫ్. నా ర్యాంకింగ్ వచ్చేసి టాప్ 2లో పెడతాను. నేను ఫస్ట్ పొజిషన్ వస్తున్న ఫైనల్ రెకనింగ్ మూవీ కోసమే అలా ఉంచాను అనమాట. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయి, చూద్దాం ఎట్లుంటుందో. నెక్స్ట్ వీడియోలో మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.